అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ గారు, ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే టాలీవుడ్కి సంబంధించిన ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ విషయం. ఈ బెట్టింగ్స్ యాప్కి సంబంధించి చిన్న చిన్న వాళ్ళు శిక్షింపబడుతున్నారు. పెద్దవాళ్ళు అంటే దగ్గుబాటి రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళు ఇంకా జైలుకి రాలేదు అని చెప్పి చిన్న చిన్న యూట్యూబర్లు ముందు వాళ్ళ దిక్కు ఏళ్ళు చూపిస్తూ అడుగుతున్నారండి. ఈ విషయంలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? అదైతే వాస్తవమే కదండి. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, బెట్టింగ్ యాప్ల పైన ప్రమోషన్ చేయొద్దండి, అది నేరము, దీనివల్ల చాలామంది బలైపోతున్నారని చెప్పేసి గత సంవత్సరం కాలం పైనుంచి మొత్తుకుంటా ఉన్నారు పోలీసులు. మరి నిజంగా పోలీసులు అనుకుంటే ప్రక్షాళన చేయకూడదండి. దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని మీరు అన్నట్టు ఇప్పుడు బిగ్ షాట్స్, టాలీవుడ్లో బిగ్ షాట్స్ ఒక్కసారి చదువుదామండి. ఆ లిస్ట్ ఎవరెవరు ఉన్నారు: రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు, బండారు శేషాయిని, సుప్రీత. వీళ్ళంతా కిందన చదివిన వాళ్ళంతా చిన్నోళ్ళు అండి. మళ్ళీ పైన చదివిన వాళ్ళు మరి ఆహాలో మళ్ళీ సుడిగాలి సుధీరు, ఆహాలో అల్లు అరవింద్, మరి వీళ్ళు కూడా మరి ప్రమోట్ చేసినట్టేగా. మరి వీళ్ళని పట్టుకోవాలి కదా. ముందు పెద్ద తలకాయల కాటి నుంచి కొట్టుకుంటూ వస్తేనే కదా కింద నుండి వాళ్ళకి భయం వచ్చేది ఎవరికైనా కానీ. మరి ఇప్పుడు చిన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏదో జైలు గీలని చెప్పేసి వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తే ప్రజలంతా ఎట్లా నమ్ముతారు? పోలీసుల పైన ఇలా మీరు ఏదన్నా ఉంటే పారదర్శకంగా అందరి మీద ఒకే చట్టము, ఒకే న్యాయం, ఒకే సమన్యాయం అని చెప్పేసి చేయాలి. మరి ఈరోజు అల్లు అరవింద్, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రణీత, పెద్ద పెద్ద హేమాహేమిలు అండి వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో. ఆహా అంటే ఎవరిదండి? ఆహా ఎవరిది అంటే అది బెట్టింగ్ సంబంధించింది కాదు కదా. స్క్రీన్ పైన ప్రమోషన్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసేటువంటి వీడియోలో కూడా బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఆ ప్రమోషన్ టైటిల్ ఉన్నా సరే మనం కూడా ప్రమోట్ చేసినట్టే, అది కూడా నేరమే. ప్రమోషన్ అంటే ఏంటి? దగ్గరుండి నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నానని కాదు, నీ పక్కన స్క్రీన్ లో కనపడ్డా కూడా ప్రమోషన్ కిందే లెక్క. అది నువ్వు పెట్టే వీడియో కింద డిస్క్రిప్షన్ లో బెట్టింగ్ ప్రమోషన్ అని ఒక లైన్ పెట్టినా కూడా ప్రమోషన్ కిందే లెక్క. ఆటోమేటిక్ గా కోర్టులో ఆహా కూడా దండుకుని ఉంటుంది అంటారు మీరు. ఒక అనన్య నాకు 1,20,000 వచ్చాయి అంటున్నారు, ఇంకా ఆ పెద్ద తలకాయలకి ఎంత వచ్చిండాలా అంటున్నా నేను. అంటే ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని వేల మంది బలైపోయినటువంటి సంగతి అందరికీ తెలుసు. మరి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు పోలీసులు? చిన్న వాళ్ళనే పట్టుకొని ఏముంది లెబ్బ, చీటింగ్ కేసు మాత్రమే కదా, కేసు పెడతారు, ఏదో లోపలికి పోతాం, ఏదో మేనేజ్ చేసుకుంటాం, బయటకు వస్తాము, మళ్ళీ యథా చిత్తం తదా రాజు అన్నట్టు మళ్ళీ మొదటి మామూలే. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏదో ఒక తరహాలు, ఇంకో సైబర్ ముసుగులు ఇంకో రకంగా వస్తారు, మళ్ళీ ఇదే తరహాలో చెప్తారు, సారీ మాకు తప్పు అయిపోయింది అని అంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎందుకు ఇంత డబ్బులు ఇస్తున్నారని ఈ సెలబ్రిటీలంతా ఎవరైనా ఆలోచన చేశారండి? వీళ్ళంతా పెద్దవాళ్లే కదా వయసులో, సమాజంలో కాస్త కూస్త పేరున్న వాళ్ళు. ఒక విషయం పట్ల అవగాహన ఉండాలా లేదా? ఏదో యాడ్స్కి డబ్బులు ఇస్తున్నారు, గబాన్ దుంకేయడము, ప్రజల మీద రుద్దేయడము, వాళ్ళు వలలో పడడము, మీ యొక్క సెలబ్రిటీని ఈ విధంగా క్యాచ్ చేసుకోవడము. తప్పైపోయింది మహాప్రభు అంటే ఎట్లయితుంది? గత ఏడాది ఏకంగా 1,800 మంది చనిపోయినారు. దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తంతు ఇది. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ ఈ విధంగా చాలా మంది నాశనం అవుతున్నారు అని చెప్పేసి. మరి అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రమోషన్ చేశారు అంటే ఎందుకు మనం ఉపేక్షించాలా నేను అడుగుతా ఉన్నా. చిన్నవారిని కాదు పెద్దవారిని కూడా వేసేయాల లోపల. అప్పుడు ప్రజలు ఏదైనా నమ్ముతారు తప్ప పోలీసుల్ని ఏది చేయకోకుండా అంతా మీరే చేసేయండి, అంత చిన్నోళ్ళ మీద ఏదో పేర్లు వాళ్ళని ఫ్రంట్ రోల్లో పెట్టేసి మీడియాలో చేస్తే ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు చిన్న వాళ్ళంతా ఇప్పుడు జైలు పరిధిలోను విచారణ దశలో ఉన్నారు, పెద్దవాళ్ళంతా దుబాయ్ లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఏముంది అదే మర్డర్ కేసా, కూనీ కేసా, ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోషన్, పోతాము 10 రోజులు 14 లేకపోతే కొంత కోర్టు అనేది కొంత ఫైన్ మాకు విధిస్తుంది, అది కడతాం, బయటకు వచ్చేస్తాము. దీంట్లో ఒక పెద్ద మర్మం ఉందండి. ఇప్పుడు వీళ్ళంతా ఏసీబీకి సంబంధించి పరిధిలో ఉన్నారు. ఇది దాటి ఈడీకి చెందిన వాళ్ళు మీరు చెప్పే పెద్ద తల్లందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అకౌంట్కి వైట్ మనీ 100లో 20 రూపాయలు వస్తుంది, మిగిలిన 80 హవాలా మార్గంలో తీసుకుంటున్నారంట. ఏకంగా 1 సంవత్సర కాలంలో 10,000 కోట్ల టర్న్ ఓవర్ మన టాలీవుడ్కి సంబంధించిన ఈ బెట్టింగ్ ప్రమోషన్లో సంపాదించారంటండి. ఏం మాట్లాడతామండి? ఇంకా హవాలా మనీ మీరే అంటారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు మామూలుగా 100 రూపాయలు, 80 రూపాయలు హవాలా, 20 రూపాయలు ఈ విధంగా తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చెప్తాము? ఇప్పుడు ఆవిడ మీరు అన్నారు కదా అనన్య నాగల్ల, ఆవిడ దొరికింది 1,20,000 రూపాయలు సార్ నేను తీసుకునింది, కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి అంటుంది. అంటే శాంపుల్ ఎగ్జాంపుల్ అదే
అన్అఫిషియల్ గా ఎంత వచ్చింది అనేది మనకు ఇన్నిసార్లు మనము తప్పైపోయింది క్షమించండి అనే మాట ఇన్నిసార్లు వాడుతున్నామంటే అన్నిసార్లు మనం తప్పుడు పనులు చేస్తున్నామని లెక్క. సారీ అనే పదం నువ్వు ఎన్నిసార్లు నీ నోటి గుండా అంటా ఉన్నావంటే అంత రాంగ్ రూట్ లో నీ జీవితం పోతా ఉంది. నువ్వు అంత తప్పుడు మనిషి అని కింద లెక్క. అంటే ఇంకా ప్రతి ఒక్కరూ తప్పులు చేసేసి సారీ తప్పైపోయింది మాకు తెలియక చేశాం కాదా? ప్రకాష్ రాజ్ ఎంతండి? ఆయన ఎంత సీనియర్ నటుడు అండి. దేశ రాజకీయాల్లో కూడా తిరిగినోడు. కర్ణాటకలో సెక్యులిజం ఆయుజం అని చెప్పేటువంటి వ్యక్తి కూడా బెట్టింగ్ యాప్స్ నాకు తెలియకుండా జరిగిపోయిందంటే చూసుకోబడలేదా? మరి ప్రకాష్ రాజ్ని అభిమానించే మనుషులు ఉంటారు, ఆయన నటనను అభిమానించే అభిమానులు ఉంటారు. మరి నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు? తప్పైపోయింది క్షమించండి అంటే ఎనికి వస్తాయా? బలైపోయిన కుటుంబాలు వేలల్లో బలైపోయినారు. మీరే అంటున్నారు 10,000 కోట్ల రూపాయలు ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పేసి. ఒక అనన్యనాలాగే ఒక వీడియోకి ఇంత డబ్బులు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు, ఎందుకు ఇస్తున్నారు ఈ డబ్బు అనే ఆలోచన మినిమం చేయరా వీళ్ళు సెలబ్రిటీలు? అంటే డబ్బు వస్తుందంటే ఏ పనికైనా దిగజారుతారా? ఎంతవరకు న్యాయం అండి? వీళ్ళు సెలబ్రిటీలు అంటే నిజంగా మనలాంటి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఎవరైతే పెద్ద తలలు ముందు చేస్తా వస్తున్నారో గవర్నమెంట్ అప్పుడు పట్టించుకోలేదు, సో ఇది ఏమన్నా లీగల్ గా జరుగుతుంది ఏమనుకోని మేము తెలిసి తెలియక అంత ఇంత డబ్బులు వస్తాయని చెప్పి ఈ ఇచ్చిన వారు కూడా అదే రూట్ లో వెళ్ళినాము అని చెప్పి చూస్తా అంటే మీరు చెప్పేదాని మాదిరిగానే ఉంది. గత 2-3 ఏళ్ల నుంచి ఇది జరుగుతున్నటువంటి తంతు, ఇదేం కొత్తగా జరిగేటువంటిది కాదు. కానీ ఇప్పుడు చిన్న తలకాయలు ఇన్వాల్వ్ అయినాయి. చిన్న తలకాయలను ముందు పెట్టేసి పెద్ద తలకాయలను తప్పించే ప్రయత్నం అని చెప్పేసి ప్రజలంతా భావిస్తా ఉన్నారు. మరి గతంలో ఎందుకు చేయలేదు ఇదే పోలీసులు? తెలీదా? పోలీసులు అనుకుంటే ట్రేస్ చేయలేరా? ఏది ఏం జరుగుతుందో కనుక్కోలేరా సమాజంలో? సహజంగా ఒక డౌట్ ఉందండి అందరి మైండ్ లో, ప్రభుత్వాలకి పార్టీలకు అతీతంగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అంటుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ నుంచి గవర్నమెంట్ కి ఫండ్ రాలేదు, అందుకే ఇవాళ బెట్టింగ్ యాప్స్ పైన కొరడా జులిపిస్తుంది అంటున్నారు. అనుకోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు. ఎట్లుందంటే పరిస్థితి ఈ రోజుల్లో డబ్బు కోసము ఎంతకైనా దిగజారేటువంటి వ్యక్తులు ఉన్నారు. అది సెలబ్రిటీలైనా, పొలిటీషియన్స్ అయినా, ఇంకోరైనా. ఇప్పుడు ఒక సామాన్య పేదవాడు ఉంటాడండి, సగం తెలిసి సగం తెలియని వారు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు. అంత మాత్రాన్ని తెలివైన వారు కాదని చెప్పడం మనం తప్పది. కానీ అవగాహన లేమితో ఏదైతే ఉందో వీళ్ళని ముందు పెట్టేసి వీళ్ళని బలి పశువులు చేస్తారండి. దీని తెర ముందు వీళ్ళంతా కనపడతారు, తెర వెనక ఇంకా పెద్ద తలకాయలు ఉంటాయి. మీరు గతంలో టిక్ టాక్ ని ఏ విధంగా అయితే ఇండియాలో బ్యాన్ చేసేసారో ఆ విధంగా ఈ బెట్టింగ్స్ యాప్ ని బ్యాన్ చేసే అవకాశం లేదంటారండి. నేను అదే అంటున్నా. నిజంగా పోలీసులు అనుకున్నా కూడా పోలీసులు ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలకి లేఖలు రాసి దీనివల్ల సమాజంలో ఇంత ఎఫెక్ట్ ఉంది, మీరు వేగవంతంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి పోలీసులు ఏం రాయలేరా? చేయలేరా? ఏమన్నంటే మాకు పైన నుంచి ప్రెజరు, కింద నుంచి ప్రెజరు, ఇవన్నీ లేనిపోని కారణాలు చెప్తారండి. నిజంగా సమాజానికి ప్రజల కోసము, అది పోలీసులైనా ప్రభుత్వాలైనా పనిచేసేది ప్రజల కోసము. మరి ఈ సెలబ్రిటీలను అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా టర్న్ ఓవర్ అయిందంటే ఏం చెప్తాం? ఇంతకన్నా ప్రభుత్వాల వైఫల్యాలందుమా, సామాజిక లోపము, అవగాహన లోపమందుమా, సెలబ్రిటీల యొక్క మూర్ఖత్వము, వారి యొక్క డబ్బు పిచ్చి, వారి యొక్క అవగాహనలు ఏమైనా అనుకోవాలన్నా ఇన్ని రకాలుగా వస్తాయి మరి ఆలోచనలు. మరి మీరన్నట్లు ప్రభుత్వాలకు ఫండింగ్ ఇవ్వలేదు బెట్టింగ్ యాప్స్ కాబట్టి బెట్టింగ్ యాప్స్ పైన కొరడా జులిపిస్తున్నారని చెప్పేసి మనం అనుకోవాలన్నా? అన్ని రకాలుగా అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క కారణం అనుకోవచ్చు. ఒక రకంగా ఉందండి. ప్రజల్లో ఒక రూమరు, యాంకర్ శ్యామల ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చిందో అంటే ఈవిడ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందని చెప్పి ఆవిడ పైన కేసు పడడం జరిగిందో, తర్వాతనే మీరు చెప్పే పెద్ద తలల పైన అంటే తేనెపట్టి పైన రాయి వేసినట్టు వైసీపీ వారు కింద గ్రౌండ్ లో మూవ్మెంట్ చేసి పెద్ద తలల పేర్లు తర్వాత రావడం జరిగింది. అంటే యాంకర్ శ్యామలాన్ని తప్పించే కోణం, అంటే అందరూ తప్పులు చేశారు, యాంకర్ శ్యామల పెద్ద విషయం కాదు అనే విధంగా అండి. అట్లేం లేదండి. యాంకర్ శ్యామలాన్ని తప్పించే ప్రయత్నం ఇంకోటో అంటే ప్రజలు కూడా ఇప్పుడు ఉండేది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని, నిజంగా ఇది ఎంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశమా లేదా అనేది ఇంత ఆలోచన చేయాలని, ఇన్ని కుటుంబాలు బలైపోతున్నాయంటే సీరియస్గా పరిగణించాల్సినటువంటి విషయమేగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది. మరి దానిపైన ఒక చట్టమో లేకపోతే దాని మీద ఒక జీవో జారీ చేసో లేకపోతే ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఏదో ఒకటి చేసి వేగవంతంగా అయితే చర్యలు తీసుకోవాలన్నా లేదా? వీళ్ళ మీద కేసులు పెడితే ఏముంది, వీళ్ళు 1 సంవత్సరం మామూలే, ఏముంది ఇలా కొంత ఫైన్ కడతాము, మళ్ళీ బయటకు వచ్చేస్తాము, మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కేసు నడుస్తుంటది. ఏమైతుంది? మనకు కావాల్సినది డబ్బులు. సెలబ్రిటీలు కావాలనుకుంటే దేనికోసం అండి? సెలబ్రిటీ అనే టైటిల్ తగిలించుకోవడం కోసం దేనికోసం పరితపిస్తారు వాళ్ళు? డబ్బు. ఎండ్ ఆఫ్ ది డే ఎవడైనా డబ్బు కోసమే. మరి ఆ డబ్బు కింద నీచానికి దిగజారుతున్నారు. తప్పైపోయినాక సారీ నాకు తెలియక జరిగింది, తప్పైపోయింది, క్షమించండి అంటే మరి బలైపోయిన కుటుంబాల పరిస్థితి ఏంది అంటాను. మొత్తం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మీరేం చెప్తారండి? రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన యుద్ధ ప్రాతిపదికన
ఒక చట్టం కానీ లేకపోతే ఏదో చట్టం చేసేసి కంటి తుడుపు చర్యగా దాన్ని ఏదో ఆహా ఓహో అనిపించే విధంగా అయితే కాదండి. సీరియస్గా పరిగణలోకి తీసుకొని దీనిపైన ఒక యాక్షన్ కమిటీ అంటే ఒక యాక్షన్ ఫోర్స్ ప్రభుత్వాలు నియమించాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైనే ఓన్లీ దీనిపైనే ఒక టీంని పెట్టేసి ఒక యాక్షన్ టీంని పెట్టేసి యుద్ధ ప్రాతిపదికన యాక్షన్స్ లేక కూడా దిగాలి. ఏదో ఊరిన కంటి తుడుపు చర్య ఏదో పెట్టేశాము నలుగురు నియమించాము ఆహా ఓహో అంటే ప్రజలు నమ్మరు. ఇలాంటి పరిస్థితులు అయితే ఉండకూడదు. రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దరిద్రమైనటువంటి పనులు మనం చూడకూడదు అనుకుంటే ప్రభుత్వాలు అయితే ఇవి సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలి. సో ఐపీఎల్ అనేది ఇప్పుడు మొదలు కాబోతున్నందున ప్రతి ఒక్కరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ఇవన్నీ మనం చెప్పేటువంటి అంశాలు కాదండి. ప్రభుత్వాలే పోలీసులే ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. వారి యొక్క శాఖల పోలీస్ శాఖ, ఐటీ శాఖ, ఏసీబీ శాఖ, ప్రభుత్వము ఇదంతా ఒక శాఖల సమన్వయంతో చేయాల్సినటువంటి పనులు మనలాంటి వ్యక్తులు ఈ రోజు ఇంతమంది మీడియా ముందుకు వచ్చి యువ సామ్రాట్ రవి గారు మరి ఆయన ఎంత పోరాడుతున్నారండి దీనిపైన. గతంలో ఇదే హర్ష సాయి పైన ఎన్నిసార్లు వీడియోలు చేశారండి, ఎవరన్నా పట్టించుకున్నారా? ఈ రోజు హర్ష సాయి దొరికాడు, మరి ఏం మాట్లాడతాం దీని గురించి? థ్యాంక్స్ అండి, నమస్తే అండి.